ఇక ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రధానమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ లేఖ రాశారు. బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోదీకి చిత్తశుద్ది ఉంటే ఓబీసీల క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు 27% కేటాయించినా ఇప్పటి వరకు బీసీలకు 9 నుంచి 10% కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించుకుంటే 100 ఏళ్లు అయినా బీసీలకు న్యాయం జరగదని తెలిపారు. పివి నరసింహారావు పీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన 27% రిజర్వేషన్ ఇప్పటికీ పెంచలేదన్నారు. మోదీ తన మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులను క్రిమిలేయర్ చూసి పదవులు కట్టబెట్టారా అని విహెచ్ ప్రశ్నించారు. అటువంటి వాళ్ళు కూడా వస్తారు కనుక మాకు 54% ఉన్న వారికి న్యాయం చేయాలంటే 27% ఫుల్ఫిల్ కావాలంటే ఇప్పటికే 28 ఏళ్ళు అయింది. ఇంకా 100 సంవత్సరాలైనా మాకు న్యాయం జరగదు. నరేంద్ర మోడీ గారు ఈ లెటర్ ఇవాళ పంపించినాను. ఇది మీ పత్రిక ద్వారా ఈ లెటర్ కూడా మీకు పంపిస్తున్నా. ఎందుకంటే న్యాయం చేయండి, మాకు మా పిల్లలు కూడా భవిష్యత్తు చూడండి. పేరుకు 27% వస్తున్నా 28 ఏళ్ళైనా డబల్ డిజిట్ దాటలేము. ఏ విద్యార్థి కూడా ఉద్యోగానికి పోతే మీ నాయన సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. ఆ సర్టిఫికెట్ తోటి ఆయన ఉద్యోగం పోతుంది. ఆయన ఆటోమేటిక్గా అప్పర్ క్లాస్ ఏది ఓబీసీ కోటాకి వెళ్ళిపోతున్నాడు. యు ఆర్ నాట్ ఓబీసీ అని ఎంఆర్ఓలు అంటున్నారు. కనుక మీరు ఈ క్రిమిలేయర్ను ఎత్తేసినది నిజమైన న్యాయం జరుగుతుందని ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా మాజీ పీసీసీ ప్రెసిడెంట్గా ఈ లెటర్ పంపిస్తున్నాము. ఇప్పటికన్నా న్యాయం చేయాలని, అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇతర రాజకీయ పార్టీల వారితో కలిసి మరొకసారి నా ప్రయత్నం కొనసాగిస్తా. ఎప్పటివరకు అయితే క్రిమిలేయర్ ఎత్తారో మాకు న్యాయం జరగదు, మా పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. ఇవాళ మెజారిటీ ఉన్నటువంటి పాపులేషన్ను మీరు ఇగ్నోర్ చేయగలరు. తప్పనిసరిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ కూడా దీంట్లో పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇవాళ దళిత బంధు పెట్టావు. అదేవిధంగా ఇవాళ మా ఇష్యూ కూడా నువ్వు కేంద్ర ప్రభుత్వంలో టేకప్ చేసి క్రిమిలేయర్ను ఎత్తేయడానికి తప్పనిసరిగా శాయశక్తుల కృషి చేయాలని ఇటు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నీ చేతిలో ఉంది, క్రిమిలేయర్ ఎత్తేయండి, అప్పుడే న్యాయం జరుగుతుంది. లేకుంటే 27% పేరుకే నామాది. 28 ఏళ్ళైనా మేము 10% దాటలేము డబల్ డిజిట్. అవతల వాడు ఏమనుకుంటున్నా మాకు 27% రిజర్వేషన్ దొరికిందని మిగతా కులాల వారు అగ్ర కులాలు అనుకుంటున్నారు. న్యాయం చేయండి, క్రిమిలేయర్ ఎత్తేయండి, అప్పుడే మా బీసీలకు న్యాయం జరుగుతుందని